ఇతని ఇంటి పేరు ఇప్పుడు రంగస్థలం మహేష్. మహేష్ మహేష్ అందరికీ నమస్తే అండి. చరణ్ ఫ్యాన్స్ అందరికీ. బేసిక్గా నేను మీట్ అయిపోయా. దైవ సాక్షిగా నేను ఈ సినిమాలో లేను. స్వామినాయుడు గారిని, మన మనోహర్ని, ఈ సుబ్బన్నని అడిగి జస్ట్ చరణ్ చూడటానికి వచ్చాను నేను, అంతే. ఈ సినిమాలో లేను. అంటే రంగస్థలం వర్క్ చేసిన తర్వాత 6 ఏళ్ళు అయిపోయింది ఆయన చూసి. నేను కూడా మీతో పాటు చూడడానికి వెయిట్ చేస్తున్నాను, సుమాకతో పాటు. సాయి ధరమ్ తేజ్ అన్న ఎలాగో విరూపాక్ష ప్రతిరోజు పండుగ చేశాను, 2 మంచి హిట్. ఇది కూడా చాలా గొప్ప సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. నేను అడగకుండానే ఇంత చెప్పేశావు. అడిగితే ఇంకెంత చెప్తావో. నేను మీరే అదే అన్నారు కదా. 10 years ఆఫ్ సాయి దుర్గా తేజ్, 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో నువ్వు బెస్ట్ విషెస్ ఎలా చెప్తావు? ఏముందండి, అంతే. ఆయన పాట వేస్తే డాన్స్ కట్టేస్తాడు. ఒక పాట వేస్తే డాన్స్ చేస్తాడంట. మనం చూసినా చూడకపోయినా వేస్తాడు. కాబట్టి పీసీఆర్ ఒక్క సాంగ్ వేసుకోండి, మనవాడు మెలికలు తిరిగే స్టెప్ వేస్తాడు. రెడీ? ఆల్ ద బెస్ట్ టు ఆడియన్స్. మహేష్తో డాక్టర్ రోజుకి కనీసం 5 నిమిషాలైనా సరే ఇలా ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. రక్త ప్రసరణ కరెక్ట్గా అందడం కోసం మహేష్, మేమిద్దరం విడివిడిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఉన్న పళంగా డాన్స్ చేయడం అనేది మనం ఇప్పటి వరకు చూసాం, కానీ ఉన్న చోటే డాన్స్ చేయడం అనేది మహేష్ని చూసిన తర్వాతే మనం నేర్చుకున్నాం. గ్రేట్ మహేష్, నీ గొప్పతనం ఏంటో నీకు అర్థం కావట్లేదు. అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎనీవే, గ్రేట్ జాబ్ మానేస్తున్నావు. ఏమైనా ఆక్సిజన్ సిలిండర్ ఎనర్జీ అంత వెళ్ళిపోయింది. ఎనర్జీ అదైపోయిందా? సరే, ఇదైపోయే లోపల నువ్వు వెళ్ళి కూర్చో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ మహేష్. యాజ్ యూజువల్ నువ్వు సూపర్ ఎంటర్టైనర్వి, గ్రేట్ యాక్టర్వి. థ్యాంక్ యూ మహేష్. నేను ఈ చెప్పినవన్నీ పొగడతలు అనుకోకు, అన్ని అబద్ధాలే. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు మన సాయి దుర్గా తేజ్ 10 years ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో